నిశిత్ మరణంపై పుంఖానుపుంఖలుగా వస్తున్న వార్తల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టుకోలేదు. కానీ 2-3 సైట్లలో కనిపించిన ఓ సమాచారం ఆసక్తికరంగా అనిపించింది. ఆ బెంజ్ కార్ విశేషాలు, స్పీడ్, సాంకేతిక అంశాలు కూడా రాస్తున్న మీడియాకి ఎందుకో మరి ఇది దొరకనట్టుంది. ఈ కార్ అసలు ఓనర్ పవన్ కళ్యాణ్ అట. ప్రమాద స్థలికి వెళ్ళిన పవన్ కళ్యాణ్కు ఆ ప్రమాదం జరిగిన తీరు, నిశిత్ మరణం గుండెల్ని పిండేసింది. పైగా తానెంతో ముచ్చటపడి కొనుక్కున్న ఆ కారు దుస్థితి చూసి కూడా మనసు కలుక్కుమందట. ఎందుకంటే తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆ కారుకు తనకి ఇష్టమున్న మార్పులు చేయించుకున్నాడట. అసలు ఏంటి కదా? మరి ఆ కారు మంత్రి నారాయణ దగ్గరికి ఎలా వచ్చింది? తనకు ఎంతో ఇష్టమైన ఆ కారులోనే చిరంజీవి కొడుకు హీరో రామ్ చరణ్ అలియాస్ చెర్రీ పెళ్లి సమయంలో తనని ఇదే కారులో స్వయంగా పెళ్లి మంటపం వరకు తీసుకొచ్చాడు. 2016 జూలైలో ఎందుకో కానీ పవన్ కళ్యాణ్ ఈ కారుని అమ్మేశాడు. కారణాలు ఎవరికీ తెలియదు. అప్పట్లో దాన్ని ఎవరు కొన్నారు అనేది కూడా ఎవరికీ అర్థం కాలేదు, తెలియలేదు. ఇప్పుడు తెలుస్తున్నది ఏమిటంటే ఆ కారే ఈ కారుని. నిజానికి ఆ కారును మంత్రి నారాయణకు అమ్మడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదట. ఈ అమ్మకాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని కూడా చెప్పాడట. కానీ కొడుకు ఒత్తిడి మేరకు మంత్రి కూడా పలుసార్లు అడగడంతో పవన్ ఓకే చెప్పాడు. ఎందుకంటే నిశిత్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. తనకు ఆ హీరో నడిపిన ఆ కారు కావాలి అనేది నిశిత్ ఒత్తిడి. తన అభిమాన హీరో కారు, తన చేతులతో తిప్పిన స్టీరింగ్, అందుకే ఆ కారు నాకు కావాలి అని పదే పదే అడగడంతో ఇక నారాయణ కూడా పవన్ కళ్యాణ్ను పలుమార్లు అడిగి సొంతం చేసుకున్నాడు. కానీ అదే కారులో నిశిత్ మరణించడం విషాదం. అబ్బే, పవన్ కళ్యాణ్ కారు రంగు నలుపు, ఇదేమో తెలుపు. పవన్ అమ్మలేదు కాబట్టే నాకు అలాంటి కారే కావాలని పట్టుపట్టి తాను బెంజ్ కొన్నాడట నిశిత్. అందుకే అది ఇది ఒకటి కాదు, వేర్వేరు అని కూడా పవన్ సన్నిహితులు ఖండిస్తున్నారట. నిజాలు తెలియవు, కానీ వినిపిస్తున్న వార్తలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే సెలబ్రిటీలు వాడే కార్లు, వాటి విలువ కూడా కోట్లలో. ఈ బెంజ్ 2.5 కోట్లకు కొన్నారట. ఇలాంటివి మన రోడ్లపై తక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి ఒకంత ఇంట్రెస్టింగ్గా మారింది ఈ వార్త. ఇది ధృవపడని ఓ వార్త, ఓ సమాచారం అని ఇండస్ట్రీ టాక్. నిశిత్ మరణించిన బెంజ్ అసలు ఓనర్ పవన్ కళ్యాణ్ అని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.